ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabbai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. గుడ్ మార్నింగ్ మేడం, ఎలా ఉన్నారు? అది తెలుసుకోవడానికి వచ్చారా? లేదు, ఇంకా మీ ఆటలు సాగవని చెప్పడానికి వచ్చాను. ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? బాగా అర్థమవుతుంది మేడం. ఇందిర అనగానే డిపార్ట్మెంట్లో అందరూ భయపడతారు. తప్పు చేసిన వాళ్ళు వణికిపోతారు. మీకెదురు రావాలంటేనే చాలా మంది చలి జ్వరంతో పారిపోతారు. అలాంటి మీకు కూడా చెమటలు పట్టించే మాటే నేను తీసుకొచ్చాను. ముందు అదేంటో చెప్పు, తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఏముంది మేడం, మా గోపిని మీరు లేనిపోని కేసులు పెట్టి ఇరికించేశారు. ఎప్పటికీ జైలు నుంచి బయటకు రాడు అని, గోపి జీవితాంతం చిప్పకూడు తింటాడు అని చాలా గొప్పగా అందరితో చెప్తున్నారు కదా. ఇంకా మీ ఆటలు సాగవు. 1-2 రోజుల్లో గోపి బయటకు వచ్చేస్తున్నాడు. ఏంటి, తెల్లవారుజామున కలొచ్చిందా? ఆ కళ నిజమవుతుందని నాకు చెప్పడానికి వచ్చావా? నేను కళల్లో బతకటం లేదు మేడం, వాస్తవంలోనే బతుకుతున్నాను. ఇప్పుడు ఈ గోపి కేసుని ఎవరు టేకప్ చేస్తున్నారో తెలుసా? ది గ్రేట్ సుప్రీంకోర్టు లాయర్ అగర్వాల్ గారు. ఆయనకు ఓటమనేదే తెలీదు. అలాంటి వ్యక్తిని మా మామయ్య గోపి కేసులో అపాయింట్ చేశారు. ఆయన ఇప్పటికీ ఈ కేసు స్టడీ చేస్తున్నారు. అందుకే అన్ని యాంగిల్స్ నుంచి మీరు మా గోపిని టార్గెట్ చేస్తే అవన్నీ తప్పు అని చెప్పి ఆయన గోపికి బెయిల్ వచ్చేలా చేస్తారు. ఇక మీ ఆట చెల్లదు మేడం, గోపి బయటకు వచ్చేసినట్టే. ఏం బాబాయ్ ఆలోచిస్తున్నావు? ఇందిరా గారికి అర్థమేంటి చెప్పు. నీకు దండం పెడతానబ్బాయి, ఈ విషయంలో నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకు. అసలే ఆవిడ కోపం వస్తేనే ఎన్కౌంటర్ అయిపోతారని బయట కథలుగా చెప్పుకుంటారు. ఇప్పుడు అసలే ఆవిడికి మండిపోతుందని అర్థమైంది. ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడాను అంటే నా బతుకు బందర్ బస్టాండ్ అయిపోతుంది. దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకు. ఎందుకు బాబాయ్ భయపడుతున్నావు? మామయ్య తలుచుకుంటే ఏం జరుగుతుందో ఈవిడ గారికి తెలియాలి కదా. గోపి ఇంకా జైల్లో ఉండడు అని ఈవిడకు అర్థం అవ్వాలి కదా. గోపి విషయంలో తనేదో చేస్తాను అని, తన తమ్ముడిని చంపింది గోపియే కాబట్టి గోపి అసలు బయటికి రాకుండా చేస్తానని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అందరికీ చాలా గొప్పగా చెప్పుకుంటోంది కదా. ఇందిరాకి కూడా ఓటం ఉంటుందని తెలియాలి కదా. అందుకని చెప్పడానికి వచ్చాం. చూడండి, మీ దగ్గర డబ్బుంది కదా అని పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకోవచ్చు. గోపి బయటకు వచ్చేస్తాడని మీరు పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఉన్నది ఇందిర. గోపి మీద ఎలాంటి కేసులు పెట్టానో నాకు తెలుసు. వాడు బయటికి రాకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసు. నా తమ్ముణ్ణి చంపిన వాడిని అంత తేలిగ్గా వదిలేస్తానని మీరెలా అనుకున్నారు? ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎంత పెద్ద లాయర్ వచ్చినా సరే ఆ గోపి బయటికి రానివ్వను. మీకంత సీన్ లేదు మేడం. అవతల వస్తున్న లాయర్ సాదాసీదా వ్యక్తి కాదు, ఓటమి తెలియని మనిషి. అలాంటి వాడిని ఎదుర్కోవటం అంత ఈజీ కాదు. అయినా మీకే తెలుస్తుంది కదా, మీరు మా గోపిని ఏమీ చేయలేరని చెప్పడానికే వచ్చాను. వస్తాను. పద బాబాయ్, పద. గోపిని విడిపిస్తారా? అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఏంటి బాబాయ్, మండు వేసవిలో చలి జ్వరం వచ్చిన వాడ్లా వణికిపోతున్నావు ఎందుకు? అబ్బాయి, ఇన్ని రోజులు నువ్వు చాలా తెలివైన వాడివి అనుకున్నాను. నువ్వు మరీ ఇంత తెలివి తక్కువ వాడివని మాత్రం ఊహించలేకపోయాను. అదేంటి బాబాయ్ అంత మాట అన్నావు?
మరి ఇంకేమనమంటావు? పడుకున్న దున్నపోతు దగ్గరికి పని కట్టుకుని వచ్చి మరీ తన్నించుకున్నట్టు అయింది కదా మన పరిస్థితి. ఇప్పుడు నేను ఏం చేశాను నువ్వు ఇంతలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? గోపి బయటికి రాకూడదు అంటే ఇందిరి దగ్గరకు వచ్చి ఛాలెంజ్లు చేయకూడదు. ఇందిరితో చెయ్యి కలిపి ఆ గోపి ఎప్పటికీ బయటకు రాకూడదు, దానికి మీరేం చేయాలో ఆలోచించండి, మేమేం చేయాలో చెప్పండి అని తెలివిగా చేతులు కలిపి గోపి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని ఇలా తన దగ్గరకు వచ్చి మా మామయ్య గోపిని విడిపించేస్తాడు, నువ్వేమీ చేయలేవు, నీ బ్రతుకు ఇంతే అంటే ఎలా? అసలే అహంకారానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆ ఇందిర. అంత తేలిగ్గా ఊరుకుంటుందనుకున్నావా? బాబాయ్, అందుకే నువ్వు విలన్గా ట్రై చేసినా కేవలం కమెడియన్ గాని మిగిలిపోతున్నావు. నేను ఎలా ఆలోచిస్తానో నువ్వు కలలో కూడా ఆలోచించలేవు. ఏంటబ్బాయి, నువ్వు కూడా యశోదలాగే తలా తోక లేకుండా మాట్లాడుతున్నావు. అంటే నా ఉద్దేశం అనవసరంగా ఇందరికి కోపం తెప్పించడం ఎందుకు అని. ఆవిడతో చెయ్యి కలిపితే మనం అనుకున్నది అవుతుంది, కానీ ఆవిడ కోపం వచ్చేలా చేస్తే మనకే ప్రమాదం కదా అని నా ఉద్దేశం. బాబాయ్, నేనిప్పుడు నిన్ను లాగి గూబ మీద కొట్టానే అనుకో, నువ్వేం చేస్తావు? నీతో చెయ్యి కలిపిన దగ్గర నుంచి నువ్వు నన్ను కొడుతూనే ఉన్నావు కదా, అప్పుడు ఏం చేశానని ఇప్పుడు ఏదో చేయడానికి? అలా కాదు బాబాయ్, నువ్వేదో ఒకటి అనుకుంటావు కదా, అదేంటని అడుగుతున్నాను. పర్వాలేదు, ఇదే అని నీ మనసులో అనుకుంటావు కదా, అదేంటో చెప్పు. మరి నువ్వు తప్పుగా అనుకోకూడదు. కానీ నువ్వు నన్ను కొట్టిన ప్రతిసారి ఈ దుర్మార్గుడిని నేనేమీ చేయలేనని నన్ను ఇలా కొడుతున్నాడు, ఏదో ఓ రోజు వీడి నెత్తి మీద పెద్ద బండరాయి వేస్తే దరిద్రం వదిలిపోతుంది అనుకుంటాను. నేను ముందే చెప్పాను నువ్వేం అనుకోకూడదని. చూసావా, ఏమీ చెయ్యలేని నీకే అంత కోపం వస్తే ఏదైనా చేయగలిగిన ఇందిరకి మనం ఛాలెంజ్ చేసినప్పుడు ఇంకా ఎంత కోపం వస్తుంది? ఇందిరాతో సామరస్యంగా మాట్లాడేమే అనుకో, వీళ్ళు నాతో ఎందుకు చేయగలిపారని ఆలోచిస్తుంది. అదే ఇందిరను రెచ్చగొట్టామనుకో, గోపిని బయటకు తీసుకొస్తుందా? అవతల వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే నా పవర్ ఏంటో నేను చూపిస్తాను, ఆ గోపిగాన్ని బయటకు రానివ్వకుండా చేస్తాను అని తన ఈగో దెబ్బతిని గోపి మీద మరిన్ని కేసులు పెడుతుంది. అప్పుడు గోపి జైల్లోనే ఉంటాడు. మామయ్య బెయిల్కి ఏర్పాటు చేసిన లాయర్కి ఇచ్చిన డబ్బులు దండగ తప్ప గోపి బయటికి రాడు. అందుకే ఇంద్రని రెచ్చగొట్టాను. అబ్బో, నువ్వు మామూలు కాదబ్బాయి, అసలు ఇన్ని తెలివితేటలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు అవన్నీ తెలుసుకొని నువ్వు చేసేదేం లేదు, కానీ పద. మామయ్య ఫోన్ రింగ్ అవుతోంది. మావయ్య, 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 ఫోన్ రింగ్ అవుతోంది. గుడ్ మార్నింగ్ లాయర్ గారు, నేను ఆదిత్య గారు మేనల్లుడు శ్రీకర్ని మాట్లాడుతున్నాను. మీ మావయ్య గారు లేరా బాబు? మావయ్య గదిలో ఉన్నారు, విషయం చెప్పండి. గోపికి బెయిల్ శాంక్షన్ అయింది, ఈ రోజే గోపి బయటకు వస్తున్నాడు. ఈ విషయం ఆదిత్య గారికి చెప్పండి. అలాగే అండి. ఓకే అండి.